వెల్కమ్ టు డైవ్ న్యూస్ స్పెషల్ డిబేట్. అనుకున్నట్లుగానే సుగాలి ప్రీతి తల్లి పార్వతిని జనసేన నేతలు తోలనాడుతున్నారు. అవకాశవాది, మోసగత్త అంటూ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ లో పర్సన్ కి తొలిసారిగా బెయిల్ దొరికింది. ఇది అత్యంత కీలకమైన అంశమైనప్పటికీ ఇంతకు మించిన అంశం మరో 15 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని చెప్పి ఆర్టీసీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. దీంతో పాటు విశాఖ భవనానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న. నేను ఖచ్చితంగా అనుకున్నాను జనసేన నేతలు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ పైన విరుచుకు పడతారని. అనుకున్నట్లుగానే గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు గారు నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఆయన ఆరోపణ ఏంటంటే సుగాలి పార్వతిని వెనక నుంచి నడిపించేది, ఎగదోసేది వైసీపీ నేతలే, జగన్మోహన్ రెడ్డే అని. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అవకాశం అవకాశం ఉన్నప్పుడు పనిచేయాలి ఎవరైనా కూడా. వాస్తవంగా అవకాశం లేదనుకోండి ప్రశ్నించాలి. ఇది మనకి జనరల్ గా పొలిటికల్లో. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అధికారం ఉంది. అధికారం ఉన్నప్పుడు సుగాలి ప్రీతి గారి ఏదైతే తల్లికి వాళ్ళ తండ్రికి ఏదైతే చనిపోయినటువంటి అమ్మాయిని తీసుకురాలేకపోయినా, ఎందుకంటే ఆ హత్య అనేది మా హయాంలో జరిగింది కాదు. 2017 ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు జరిగినటువంటి హత్య. ఎందుకంటే 2017 ఆగస్టులో జరిగింది. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు కూటమిలో. కానీ ఆయన ఆ రోజు ప్రశ్నించాల. 2017లో ప్రశ్నించాల, 18లో ప్రశ్నించాల, 19లో ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రశ్నించాల. ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి గారికి న్యాయం చేయాలన్నాడు. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే ఎవరికైనా అలా జరిగినప్పుడు ఆ కుటుంబానికి, ఎందుకంటే చనిపోయినటువంటి అమ్మాయిని తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది 2021లో. అలానే వాళ్ళకి 5 ఎకరాలు పొలము, 5 సెంట్ల స్థలము, 8 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. అంటే ఇదేంటంటే మనకు ఆ రోజు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఆమెకు ఏ విధంగా న్యాయం చేయగలం ఆ విధంగా న్యాయం చేశాం. సో అప్పటికే ఆధారాలన్నీ మాయమైపోయినాయి అనేది ఉంది కాబట్టి, ఎందుకంటే అది జరిగింది 2017లో, మేము అధికారంలోకి వచ్చింది 2019లో. దాదాపుగా 2 ఇయర్స్, అంటే 2 ఇయర్స్ 2017 ఆగస్టు, ఇది 2019 మేము జూన్, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు. సో మేము దాన్ని సిబిఐ కావాలని ఆమె కోరిన మేరకు మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంగా హైకోర్టుకు మేము సిబిఐకి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి దీన్ని సిబిఐకి ఇమ్మని చెప్పి కూడా మేము అడిగాం. ఇది ఇంతవరకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో అంతకు మించే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేసింది. కానీ అదే టైంలో జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు 2019, 20, 21, 22, 23, 24 ఎన్నికల దాకా కూడా సుగాలి ప్రీతి గారిని, తల్లి గారిని, వాళ్ళ తండ్రి గారిని రాజకీయంగా రోడ్డు మీద తిప్పి ఇక్కడేదో జరిగిపోయింది అన్యాయం అని చెప్పినాక ఈ రోజు వాళ్ళ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, సుగాలి ప్రీతి గారిని వైఎస్ఆర్సీపీ వెనకుండా నడిపిస్తుంది. సిగ్గన్నా ఉండాలి కదా. కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా ఆ మాటలు మాట్లాడతాడా? మేము అధికారంలో ఉన్నప్పుడు నిజంగా మాకు అవకాశం ఉంటుంది. సో నిజంగా మేము అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని క్వశ్చన్ చేసింది. సో ఇది పవన్ కళ్యాణ్ వెనక నుండి నడిపించాడు. సో వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టి అందరూ అలాంటి పనులు చేస్తారంటే ఎట్లా? రెండు క్వశ్చన్స్. సుగాలి ప్రీతి అంశము అసలు నేషనల్ వైడ్ గా డిస్కషన్ కి పెట్టింది నేనే. జనసేన కవాతు చేసింది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశాడు అని చెప్పి పవన్ కళ్యాణ్, జనసేన క్లెయిమ్ చేసుకుంటున్నారు. రెండవ థింగ్, ఇచ్చాడు, ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? ప్రభుత్వానివే కదా ఇచ్చింది. ఏదో సాక్షి పెట్టుబడులవో లేకపోతే భారతీయ సిమెంట్స్ పెట్టుబడివో అని చెప్పి మాట్లాడుతున్నారేంటి అనేటువంటిది జనసేన కౌంటర్. 2 క్వశ్చన్స్ ఇచ్చాను మీ ముందు. సార్, నేను ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వమే హెల్ప్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ సొంతంగా ఏం హెల్ప్ చేశాడు చెప్పండి? మేము ప్రభుత్వం తరపున ఏం చేయగలుగుతాం అది చేసాం. 2, అది జరిగింది మా హయాంలో కాదు. పాయింట్ నెంబర్ 1, స్థలము, ఇళ్ల స్థలము, ఏదైతే పొలాలు, ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఎవరి హయాంలో? 2017లో ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళతో మద్దతుగా ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు ఇప్పించలేదు? అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు డబ్బు హెరిటేజ్ డబ్బు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బే కదా. మరి 2017లో ఎందుకు ఇప్పించలా? 18లో ఎందుకు ఇప్పించలా? 19లో ఎలక్షన్ వచ్చిందాక ఎందుకు ఇప్పించలా? అప్పుడే మనం ఉద్యోగము, ఇళ్ల స్థలం అన్ని ఇప్పించాలి కదా. మరి అప్పుడు ఎందుకు ఇప్పించలా? ఇప్పుడు ప్రభుత్వ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు కదా అని మాట్లాడేవాళ్ళు
అయ్యా అప్పుడైనా ప్రభుత్వ డబ్బే కదా, మరి ఆ రోజు మీరు ఎందుకు ఇప్పించలేదు అంటే మీరు కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. మేము కనీసం వాళ్ళని పట్టించుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాము. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి మీరేమన్నారు? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను అధికారంలోకి వచ్చినాక నేను మొట్టమొదట కేసు నాది సుగాలి కేసు, సుగాలి ప్రీతి గారికి సంబంధించినటువంటి కేసునే నేను టేకప్ చేస్తాను, ఇమీడియట్ గా దాని మీద నేను చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళైంది? 15 నెలలు అవుతా ఉంది. ఉమ్. 15 నెలలు. మరి 15 నెలలుగా ఇప్పుడేమంటాడు? డిఎన్ఏ ఎప్పుడో మారిపోయింది అన్నాడు. అవన్నీ మీకు తెలియకుండానే మరి మీరు 5 సంవత్సరాల పాటు ఆమెను రాజకీయంగా రోడ్ల మీద తిప్పారా? మరి డిఎన్ఏ మారింది ఎప్పుడు మారింది? మీరు ఎన్డీఏలో ఉన్నప్పుడే మారిందిగా డిఎన్ఏ. మీరు 2017లోనే డిఎన్ఏ మారింది కదా మీరు చెప్పిన ప్రకారం. అంటే అవును. మార్చింది ఎవరు? అసలు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ? కట్టమంచి రామలింగారెడ్డి స్కూలు. ఎవరిదది? తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఫోక్సో చట్టం పెడితే 8 రోజుల్లో బెయిల్ వచ్చింది. విజయ్ గారు ఎంత దారుణం చూడండి. ఫోక్సో చట్టం పెడితే 8 రోజుల్లో బెయిల్ వచ్చింది. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే 23 రోజుల్లో బెయిల్ వచ్చింది. అసలు హౌ అది ఇట్ సాధ్యం పాసిబుల్? కాదు. అసలు అది సాధ్యం కాదు కదా, ఎట్లా పాసిబుల్ అయింది అసలు అది? పోక్సో కేసుకి నాకు వాళ్ళ తెలిసి మీద మినిమం 3 months బెయిల్ ఇవ్వకూడదు. 90 డేస్, మీరు అన్నట్టుగా 3 months, 90 డేస్ ఆ. వాటికి బెయిల్ రాదు ఫోక్సో చట్టం పెడితే. ఈ అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. సో ఈ అమ్మాయి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి. సో ఆ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ కాలేజీలో ఉన్నటువంటి చైర్మన్ కొడుకులు అత్యాచారం చేసి హత్య చేశారనేది అభియోగం. ఆ అభియోగానికి సంబంధించి ఫోక్సో చట్టం కింద కేసు పెడితే, అదే విధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద, ఎందుకంటే ఎస్టీ కాబట్టి, సో ఈ ఉమ్. రెండింటి కింద పెడితే కేసు 23 రోజుల్లో బయటకు వచ్చారండి వాళ్ళందరూ. 23 రోజుల్లో ప్రాథమిక నివేదికలో ఆ అమ్మాయి దాంట్లో ఆ అమ్మాయి అత్యాచారం జరిగింది కదా, ఆ అమ్మాయికి స్పెరమ్స్ అయితే వీళ్ళ ఉన్నాయో ఇవన్నీ బయటపడ్డాయి. ఉమ్. ఆల్రెడీ అత్యాచారం జరిగింది అనేది ప్రాథమిక నివేదికలో వచ్చింది. ఉమ్. వచ్చిన 8 రోజుల్లో ఫోక్సో చట్టం మీద ఏమో బెయిల్, ఫోక్సో కేసు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏమో 23 రోజుల్లో బెయిల్. ఎట్లా ఉమ్. వచ్చింది? మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ మేనేజ్ చేయబట్టే కదా వచ్చింది. మరి ఉమ్. అవన్నీ పవన్ కళ్యాణ్ తెలీదా? ఈ రోజు ఆ గాది వెంకటేశ్వరరావు అనే అతను ఒళ్ళంతా బలిసి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో, మనిషిలాగా మాట్లాడుతున్నాడో, ఇంకేదన్నా మత్తులో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ ఆమె అసలు ఎస్టీనే కాదంటున్నాడు. సుగాలి ప్రీతి గారి తల్లిని ఎస్టీనే కాదంటున్నాడు. అసలు ఇక్కడ కులం కోణం ఏంటండి? ఫస్ట్ పాయింట్, కులం ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ? సుగాలి ప్రీతి అనేటటువంటి ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయి చచ్చిపోయింది. ఎవరైతే అక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి శిక్ష పడాలి, ఇది కదా. అసలు నీకు ఎస్టీనే కాదు, నువ్వెందుకు ఇవన్నీ తీసుకున్నావు? ఎంత ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారండి. అంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకోకూడదంట, తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారంట. ఉమ్. అంటే ఎంత దారుణమైనటువంటి మాటలు. అంటే ఇదేనా మీ పార్టీ సిద్ధాంతం? ఉమ్. రాజకీయంగా వాడుకొని వదిలేయటమే మీ పార్టీ సిద్ధాంతమా? సుగాలి ప్రీతి గారిని 5 సంవత్సరాలు మరి మీకు అన్ని తెలిసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు? మీరు ఆమె ఎస్టీ కాదు పవన్ కళ్యాణ్కి అప్పుడు అనలేదా? మరి ఆమె ఎస్టీ, ఆ ఎస్టీనా ఇంకోట కాదు సార్. అసలు ఇక్కడ ఒక మానవత్వం కోణంలోనే మనం మాట్లాడాలి కదా. ఉమ్. ఒక అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ తల్లి బాధ, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చనిపోయిన ఆమెను ఎవరు తీసుకురాలేము, దాన్ని ఎవరు కాదంట్లా. కానీ చంపిన వాళ్ళకి శిక్ష పడాలి కదా. ఆమె కోరుకునేది అది కదా. ఆమె ఏమన్నా నాకు పొలం ఇవ్వండి, నాకు స్థలం ఉందని అడిగిందా? కానీ మీరు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరో నడిపిస్తున్నారు. ఇంకోటి కూడా అన్నాడండి, అంటే రేపు జనసేన ఆఫీస్ కి దగ్గరకు వచ్చి ధర్నా చేస్తా అంది, రండి జన సైనికులు పవర్ ఏంటో చూపిస్తా అంటున్నాడు. అంటే ఏం చంపేస్తారా సుగాలి ప్రీతి గారి తల్లిని మీరు? ఏం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సుగాలి ప్రీతి గారి తల్లిని చంపేద్దామని డిసైడ్ అయ్యారా? ఉమ్. చంపుదాం అనుకుంటున్నారా మీ జన సైనికుల చేత? మీ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే క్లియర్ గా అర్థం అవుతా ఉంది. వీళ్ళని ఏమన్నా ప్రశ్నిస్తే కేసులు పెడతారు, లేదంటే చంపేస్తారా? ఏం అడుగుతున్నావా? న్యాయం చేయండి. సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది, కనీసం మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఏం జరిగింది? నా కూతురికి జరిగినటువంటి ఏదైతే అన్యాయం మీద ఆమె ప్రశ్నిస్తుంటే, వాళ్ళ కూతురికి జరిగినటువంటి అన్యాయం మీద ఆమె ప్రశ్నిస్తా ఉంటే, ఉమ్. రా చూసుకుందాం జనసేన ఆఫీస్కి వస్తే మీ వ్యవహారం తేలుస్తాం, మీ అంతు తేలుస్తాం అంటే, అంటే ఎంత బరి తెగించారండి. ఉమ్. అంటే చంపేస్తారా మీరు? ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళని చంపేద్దాం అనుకుంటున్నారా? సుగాలి ప్రీతి గారిని తల్లికి ప్రాణహాని ఉంది జనసేన నుంచి. ఈ రోజు నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చెప్పట్లేదు సార్, ఏదైతే రెగ్యులర్ గా ఇవన్నీ ఫాలో అయ్యేటటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. సుగాలి ప్రీతి గారి తల్లి జనసేన ఆఫీస్కి వస్తే ఆమెకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంటది. ఎందుకంటే జనసేన వాళ్ళే చెబుతున్నారు. ఎందుకంటే డైరెక్ట్ గా అక్కడికి వస్తే మా జన సైనికులు సత్తా ఏంటో చూపిస్తా ఉంటారు. అంటే ఏంటి? న్యాయం మీకు కోసం ఆల్రెడీ న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పినటువంటి సుగాలి ప్రీతి జనసేన ఆఫీసు వైపుకు రాకుండా ఉండటానికే ఈ రోజు గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చారు అనుకోవచ్చా? ఎస్ డెఫినెట్లీ సార్. దానికి ఏంటంటే ఇప్పుడు అక్కడికి రాకూడదు. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు ఇది చూపిస్తారు, వాళ్ళు జన సైనికులు అటాక్ చేయాలనుకున్నారమ్మా, మీకు వెళ్ళలేమని చెప్పి పోలీసులు ఏమన్నా కర్నూలులోనే అక్కడ ఆపేస్తారు. దానికోసం ఇదంతా వాళ్ళు. సో ఒకవేళ అలా తెలియకుండా వచ్చేసింది అనుకోండి,
ఇక్కడికి వస్తే వాళ్ళు దాడి చేస్తారు, చంపేసేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఖచ్చితంగా సుగాలి ప్రీతి తల్లి గారికి ఈరోజు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే జనసేన వాళ్ళు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితులు. సో అలాంటిగా ఈరోజు జనసేన వాళ్ళు ఓపెన్ గానే చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది సాధు గారు. నిన్న విశాఖలో మాట్లాడుతూ నా మీద ఇంత దాడి జరుగుతున్నా కూడా మీరు కానీ మీ ఇంకెవరు కానీ జనసేన నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డిఫెన్స్ చేయట్లేదు, ప్రొటెక్టివ్ షీల్డ్ గా ఉండట్లేదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒక అలిగేషన్ చేశారు. దాంతో యాక్టివేట్ అయ్యి పవన్ కళ్యాణ్ ని గార్డ్ చేసుకునేందుకే, పవన్ కళ్యాణ్ ప్రొటెక్ట్ చేసుకునేందుకే ఇప్పుడు ఈ తొలి ప్రెస్ మీట్ అనుకుందామా? సార్ ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే విత్ సబ్జెక్ట్ మీరు మాట్లాడండి. ఆమె మీద వ్యక్తిగత దాడి ఏంటి? ఒక మహిళ మీద మీరు వ్యక్తిగత దాడి, ఆ కులం మీద దాడి. ఇప్పుడు మీరు ప్రొటెక్ట్ చేయాలంటే జరిగిన వాస్తవాలు ఏంటి, ఇదిగోండి మేము దీనికి సంబంధించి ఇది చేయబోతున్నాం, ఇలా చేస్తాం, ఇదిగా చెప్పాల్సింది. ఒక వ్యక్తికి జరిగినటువంటి అన్యాయం మీద ఆమెను మీరు 5 సంవత్సరాలు రాజకీయంగా తిప్పారు. అదే అంశం మీరు అంటున్నారు కదా ఇందాక, ఏదో నేషనల్ వైడ్ ఇదంతా హైలైట్ అయిందంటే పవన్ కళ్యాణ్ వల్లే. మరి ఎందుకు చేశారు? మీరు రాజకీయంగా వాడుకోవడానికే చేసింది. మీరు రాజకీయంగా వాడుకోకపోతే ఈ రోజు మరి ఆమెకు న్యాయం చేయాలి కదా. ఆమె ఎవరినైతే ఆరోపిస్తుందో వాళ్ళ మీద మళ్ళీ మీరు కనీసం విచారణ చేశారా? ఎంక్వైరీ చేసి విచారణ చేశారా? ఇప్పుడు ఆమె ఇదిగో పలానా వాళ్ళ కాలేజీలో పలానా స్కూల్లో జరిగింది, వాళ్ళ మీద నాకు అనుమానం ఉందని చెప్పి ఆమె ఎవరైతే చెప్పిందో వాళ్ళని మీరు అసలు ఎప్పుడైనా విచారణకు పిలిచారా? ఈ 15 నెలల్లో ఏదైనా మీరు ఒక కమిటీ వేసో, సిట్టో ఇంకోటి వేసి ఆమె విచారణకు పిలిచి ఎప్పుడు చేశారు? ఎక్కడ జరగలేదు కదా. ఆమె ఇక్కడ లోకల్ పోలీసులతో న్యాయం జరగదు, ఎందుకంటే ప్రభుత్వంలో మీరే ఉన్నారు. ఆమె కదా సిబిఐ అడిగింది. మరి సిబిఐకి మరి మీరు ఎందుకు ప్రభుత్వం తరపున చెప్పట్లేదు? ఎస్ ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశం అని చెప్పి హైకోర్టులో మీరు చెప్పాలి కదా. ప్రభుత్వం ఇప్పుడు దాని పిటిషన్ వేయలేదు. సిబిఐ వాళ్ళు మా దగ్గర మ్యాన్ పవర్ లేదంటే మరి వీళ్ళు చెప్పాలి కదా, లేదండి ఇది చాలా 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 ఇన్సిడెంట్, ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకోసారి జరగకూడదంటే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలని ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు? కనీసం ఆ తల్లికి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు కర్నూలు పోయావే నీ రాజకీయంగా, కనీసం నీ ఆఫీస్కి వస్తే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే ఎంత దౌర్భాగ్యంగా వీళ్ళు వాడుకుంటారు, ఎంత దుర్మార్గంగా రాజకీయంగా వాడుకోవడానికి ఎలాంటి పనులు చేస్తారనడానికి ఇది నిదర్శనం కాదా? ఒకటైతే క్లియర్, పవన్ కళ్యాణ్ గారు మీరు అనేక తప్పులు చేశారు ఇప్పటికే. ఇది ఇంకా అతి పెద్ద తప్పు. సుగాలి ప్రీతి అంశంలో మీరు కానీ మీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా కూడా సభ్య సమాజంలో రాజకీయ పార్టీ నాయకుడు ఎవ్వరూ మాట్లాడరు. ఒక మహిళకి, ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే వాళ్ళ తల్లి నాకు న్యాయం చేయమని అడుగుతా ఉంటే న్యాయం చేయకపోగా మీరు ఆమెను ఇంకా సూటిపోటి మాటలతో అసలు మేము లేకపోతే అసలు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఏం చేస్తారు? అసలు మేము లేకపోతే నువ్వు ఎక్కడ ఏంటి అన్ని, మీరు వస్తే మేము దాడి చేస్తాం, లేదంటే మీరు అసలు ఎస్టీనే కాదు, మీరు ఇచ్చిన పొలాలను స్థలాలు మొత్తం వెనక్కి ఇచ్చేయండి, ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఇంతకంటే హేయమైనటువంటి చర్య ఇంకోటి ఉండదు సాధు గారు. చాలా దారుణం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒక 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 చిన్న పిల్ల సార్, 10వ తరగతి చదువుతున్న అమ్మాయి చనిపోతే 8 ఏళ్ళు అయింది. ఇప్పటికి 8 ఏళ్ళు అయినా వాళ్ళు దర్జాగా అక్కడ తిరుగుతుంటే చంపిన వాళ్ళు, ఆ తల్లి నాకు న్యాయం చేయమని అడుగుతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నేను లేకపోతే అసలు మీరు ఎక్కడ ఇన్సిడెంటే లేదు, మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా అంటే, మీరేమో ఎవరినైనా అడ్డదిడ్డమైన క్వశ్చన్లు చేయొచ్చు, అవతల వాళ్ళేమో రైట్ వేలో క్వశ్చన్లు చేస్తే అవతల రైట్ వేలో క్వశ్చన్లు చేస్తే మీకు తప్పంటే ఎట్లా? వాళ్ళ మీద దాడులు చేస్తాం, రండి చూసుకుందాం అంటే ఈ రోజు సుగాలి ప్రీతి తల్లి గారిని బెదిరిస్తా ఉన్నారు. మీరు కానీ జనసేన ఆఫీస్కి వస్తే మా సత్తా ఏంటో చూపిస్తాము, ఏదైనా మిమ్మల్ని చేస్తామని చెప్పి. సో ఇది ఖచ్చితంగా అత్యంత హేయమైన చర్య, దీని మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. రైట్. తప్పనిసరిగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాడదాము. అండ్ బై ద సేమ్ వే న్యాయ పోరాటం చేస్తామన్నటువంటి సుగాలి ప్రీతి తల్లి పార్వతికి కూడా ఖచ్చితంగా నైతిక మద్దతు, న్యాయ మద్దతు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది వెంకరెడ్డి గారు.